నమస్తే, వెల్కమ్ టు ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే మొత్తం కుటుంబ కమ్యూనిటీ కలిసి మొత్తం ఈరోజు అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు అయితే వస్తున్నారు. మొత్తం మీదుగా తొట్టెలలో మరి ఇప్పుడు మళ్ళీ బోనాలు తీసుకొని అమ్మవారికి బోనాలు మళ్ళీ అమ్మవారికి పొడిబియ్యం సమర్పించడానికి మొత్తం ఒప్పుడోళ్ళతో తీసుకొని వస్తున్నారు. మరి ఇక్కడైతే కొంతమంది కుర్మ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మరి కుర్మ వాళ్ళతో కొంతమంది మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇది ఎన్ని సంవత్సరాలు ఎవరి నుంచి స్టార్ట్ అయింది అనేది వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా, నా పేరు వన్నాడు రమేష్, కుర్మ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మా. అన్న మరి చూస్తున్నట్టయితే ఇక్కడ కుర్మ కమ్యూనిటీ నుంచి అయితే మొత్తం 150 బోనాలు అని మళ్ళీ మొత్తం ఒడిబియ్యము అమ్మవారికి సమర్పించడానికి వచ్చారు. ఇది ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది అన్న అసలు ఈ ఆచారం? గత 50 సంవత్సరాల నుంచి వస్తుందమ్మా, 500 సంవత్సరాలు. సారీ, అయితే ఈ చరిత్ర ఉంది. ఉజ్జయిని అమ్మవారు ఇక్కడ వ్యాధి వచ్చినప్పుడు గత్తర్లు వేసినప్పుడు, అప్పుడు మనం గత్తర్ అంటుండే, అప్పుడు వచ్చినప్పుడు మనకు అమ్మవారు ఇక మనం మొక్కుకున్నందుకు ఇక్కడ ఉజ్జయిని నుంచి గత మిలిటరీ వాళ్ళు, మన వాళ్ళు కుర్మతల్ మిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉండే, అతను చెప్తే మనం ఉజ్జయినికి పోయి ఇక్కడ నుంచి అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది కుర్మోళ్ళు. అప్పుడు కుల పరంగా అన్ని కులాలను మనం ఆదరించుకొని కుమ్మరోళ్ళకు ఫస్ట్ బోనంగా మనం సమర్పిస్తుండే. దాని తర్వాత మాదిగలకు ఇక్కడ మనం బలిస్తుండే, దున్నపోతులను బలిస్తుండే అమ్మవారికి శాంతి ఇవ్వడానికి ప్రతి బోనాలప్పుడు ఆ దున్నపోతం. దాని తర్వాత ఏదైతే రజకులు కానీ వీళ్ళంతా ఉండి మనం ఒక కుటుంబం లాగా అందరం ప్లేగ్ వ్యాధిని నిర్మూలించడానికి పెద్ద ఎత్తున మనం బోనాలు చేసి కుమ్మరోళ్ళతోటి, మన కుర్మోళ్ళతోటి, సాకలతోటి, మాదిగోళ్ళతో, డప్పులతోటి చాలా వైభవంగా చేస్తుండే అమ్మ. ఈ ప్లేగ్ వ్యాధి అంతా కథమైనాక అప్పుడు మనం ఈ నిలబెట్టుకోవడం జరిగింది. శాంతి చేసిన తర్వాత అప్పుడు మనం దున్నపోతును బలిస్తుండే, మాది కులస్తులను పిలిపించి దున్నపోతును బలిపి శాంతి. దాని తర్వాత ఆర్య సమాజ్ వీళ్ళు దక్కన్ మాధవ సేవా సంస్థ నుంచి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకు బలీలు అనేది ఆఫ్ చేయడం జరిగింది. దాని తర్వాత మన బోనాలు, కుర్మ బోనాలు మాత్రము విధిగా మనము సాంప్రదాయబద్ధంగా 1980 దాకా తీసినామమ్మా, 80-90 దాకా తీసినాం మనం. ఇదే సామూహిక బోనాలు ఇట్లనే చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా మనము నిర్వహిస్తూ అమ్మవారికి సమర్పిస్తుండే. ఎటువంటి గీడు రాకుండా పంట పొలాలు, పాడి పంట అందరు క్షేమంగా ఉండాలని మనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా అనగబడ ఈ కుర్మ జాతి బోనాలు మళ్ళీ ఇప్పుడు మా అందరం ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి, మళ్ళీ లస్కర్ కాన్స్టిట్యున్సీ నుంచి, మళ్ళా కవాడిగూడ బన్సిలాల్పేట నుంచి అందరం ఏకమై, యూత్ ఏకమై అందరికి ఇంటింటికి ఇన్విటేషన్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మా కుర్మ కులస్తులు ఎంతైతే విడిపోయినరో వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి మా యొక్క శాయశక్తులు మేము ప్రయత్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంతమంది బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించి ఏదైతే మాకు జరుగుతున్న అన్యాయాల పట్ల మాకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన రాజకీయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, మాకు అన్నిట్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా యొక్క జనాభా మొన్న జనాభా లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము 7 లక్షల కుర్మలు చూపించిండు. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 25 నుంచి 30 లక్షల జనాభా చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్మ కులస్తులు దాదాపు 1 కోటి పైన ఉన్నటువంటి కులస్తులు, మాకు రాజకీయ పరంగా ఎలాంటి పరంగా కుర్మ కులస్తులకు ఎలాంటి సహాయం లేదు, ఏం ప్రోత్సాహాలు లేవు గవర్నమెంట్. మేము రిక్వెస్ట్ చేసి ఏంటంటే ప్రభుత్వాలకి కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ మేము కోరేది ఏంటంటే మాకు సహకరించి ఈ కుర్మ కులస్తులని మీరు వెనుకబడిన వారిని మీరు పైకి తీసుకురావాలని ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నాం. జై కుర్మ. ఏదైతే జనపరంగా మనకు నష్టం జరిగింది 7 లక్షలు ప్రభుత్వం చూపించే కాంగ్రెస్ ప్రభుత్వము, అది కాదు. మా జనాభా ప్రాతిపదికగా ఈ యొక్క 1 కోటి పైన మా దగ్గర సంఖ్య ఉంది. మాకు తీసుకున్నారలా మాకు ఇచ్చేయాలని మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. అక్క మహంకాళి, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అక్క మహంకాళి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుర్మలు అక్కగా భావిస్తారు. వీరప్ప, మల్లన్న మా కులదైవాలు, వీళ్ళకి అక్కనే ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ వస్తున్న బోనాలన్నీ కుర్మ కులస్తులు తీస్తున్న బోనాలు. ఈ కుర్మ కులస్తులు అందరికీ కూడా అక్క అవుతుంది ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అక్క మహంకాళి. ఈ అక్క మహంకాళి గుడులు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ముఖ్యంగా ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంటది. అక్కడి నుండి పరిపాలన సాగింది ఆ రోజు వేల సంవత్సరాల క్రితం. ఇక్కడ కూడా సికింద్రాబాద్ లో కుర్మలందరూ ఏకతాట మీద ఉంది.
వందలేళ్ల నుంచి ఇక్కడ పండుగ చేసేవాళ్ళు, బోనాలు తీసేవాళ్ళు. ఇక్కడ ఒక 40 ఏళ్లుగా మా వాళ్ళు ఏకతాటి మీదకి రాక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఈ దేవతకు మేము ఈ విధంగా బోనాలు తీయక ఒక 40 ఏళ్ళు అవుతున్నది. కానీ మళ్ళీ ఇంటింటి నుంచి బోనం తీసి పూర్వ వైభవాన్ని ఈ రాష్ట్రానికి చాటే విధంగా ఈ కులస్తులందరూ కూడా కనుల పండుగగా ఈ రోజు బోనాలని తరలించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మాకు ఒక పెద్ద పండుగ దినం. మా అక్క ఉజ్జయిని అక్క మాంకాలని తలుచుకుంటూ ఈ రోజు బోనాలు తీయడం అనేది మాకెంతో సంతోషకరమైన విషయము. ఇదే విధంగా కుర్మలందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఉద్యోగులు అందరూ కూడా చాలా గొప్పగా బ్రతకాలని, వర్షాలు రావాలని, చాలా గొప్ప సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి చూపించాలనుకున్నాము. మా బండారు కండువలతో, బండారు పొట్టుతో, మా బండారు దేవత అయినటువంటి అక్క మహంకాళి దగ్గరికి మేము తండాలుగా రావడం జరుగుతూ ఉన్నది. ఇది మా ఘన చరిత్ర. ఈ కుర్మలకు ఉన్నటువంటి ఘన చరిత్రని ఈ రాష్ట్రానికి తెలపడం కోసం ముందుకు వస్తా ఉన్నాము. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా దానికి డబల్ గా కూడా తీస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై కుర్మా! జై కుర్మా! అన్న ఇక్కడ పొటేల్ అయితే కనిపిస్తుంది. ఈ పొటేల్ గురించి ఒక మాట చెప్పారా మాకు? దీని పేరు చాకు. చాపు. ఆ. దానికి కూడా ఒక పేరు పెట్టు. పేరు ఆ. దీనికి రోజు మేము ఒక 1/2 కేజీ బాదాము, పాలు, వారానికి ఒక ఫుల్ బాటిల్ బ్లాక్ డాగ్ తాగిపిస్తాం. ఇది కుస్తీలోకి పెంచుతాం. దీన్ని ఓకే. గుర్ర బండ్లకి, పలారం బండ్లకి ఇట్లా కడతాం ఈ వాటిని అట్లా. అంటే ఎన్ని సంవత్సరాలుగా పెంచుకున్నారన్న? ఇది ఇప్పుడు 6 months అవుతుంది. 6 months. ఆ, 6 months ఓల్డ్ ఇది. అంతే. చూస్తుంటే 6 months ఓల్డ్ లేదు అసలు. అంటే దానికి పెట్టే ఫుడ్ అదంతా అట్లా. నా ఎక్కడైనా గొర్రె మేకలో గడ్డి తినడం చూసాను కానీ బాదం, కాజు ఇవి అంటే దాన్ని కుస్తీలోకి పెంచుతాం కాబట్టి తినిపిస్తాం అన్ని. అంటే మీరే చాలా టేక్ కేర్ అవును. తీసుకుంటారు. అవును అంటే ట్రైనింగ్ ఇస్తారా మరి ఇప్పుడు? అవును, కొట్లాడడానికి అన్నిటికీ దానికి అన్నిటికీ ఎంతసేపు సమయం పడుతుందా ట్రైనింగ్ అన్నట్టు? అంటే డైలీ ఉంటుంది, మాలిష్ చేయడం ఉంటుంది, దానికి బాడీ మసాజ్ అన్ని ఉంటాయి. అంటే ఎవరు చేస్తారన్న అసలు? మేమే చేస్తాం, మా పిల్లలకి ఇట్లా ఉంటారు అంతా, ఆ, అందరు చేస్తుంటారు దానికి. అంటే డైలీ దానికి మసాజ్. అవును, అంటే స్విమ్మింగ్ కూడా చేపిస్తాం దానికి. స్విమ్మింగ్ కూడా. ఏసీ రూమ్ ఉందా అన్న దానికి? ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అదే అంటున్నాను. అదే ఎందుకంటే ఇంత తయారు చేస్తున్నారు అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ అనేది మా ఏర్పాటు దగ్గర చేశారు. కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది మొత్తము. మా ఇంటి బ్యాక్ సైడ్ గడ్డి అనేది greenery లేదు, అంటే దాని అప్పుడప్పుడు పెడతాము. డైలీ అయితే డైట్ లో బాదం ఇస్తాము, పాలు ఇస్తాము, వారానికి ఒకసారి ఫుల్ బాటిల్ తాగిస్తాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.